హీనపరచి మీరు ఏం చేయబోతున్నారు ఇప్పుడు సూటిగా? ఏదైతే ఆకునూరి మురళి గారు ఆధునిక మెకాలే లాగా ఈ దేశం యొక్క జీవనాడిని దెబ్బతీయడానికి బ్రిటిషర్ల యొక్క భావదార్ఢ్యం కలిగినటువంటి బానిస మనస్తత్వం కలిగినటువంటి యువతను తయారు చేయడమే నీ ఉద్దేశం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘంగా పాఠశాలల్లో విగ్రహాలు ఉండకూడదు, ఫోటోలు ఉండకూడదు అనేది ఏ కమిషన్లో ఏ రాజ్యాంగంలో ఉందో ఒక్కసారి ఆకునూరి మురళి గారు చెప్పాలి. దేనికి ఉపయోగపడుతుంది? విద్యార్థులకి దేశభక్తి లేకుండా, దేశం పట్ల ప్రేమ లేకుండా, ఉపాధ్యాయులకి అత్యధిక జీతాలు ఉన్నాయని చెప్తున్నాడు సూటిగా. జీతాలు అనేటువంటిది గురువులను అవమానించడం కోసము ఆకునూరి మురళి చేత మీరే ఒక నాటకం ఆడినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే దేశవ్యాప్తంగా దీని మీద తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఏబీఆర్ఎస్ఎం నాయకత్వంలో ముందుకెళ్ళి మీ యొక్క ఏదైతే మీ హిడెన్ ఎజెండాని బయటపెడుతుంది, దీన్ని ప్రశ్నిస్తుంది. ప్రతి దగ్గర సమాజంలో మీరు అనుసరిస్తున్న విధానం పట్ల అవగాహన కల్పించి సమాజంలో పట్ల ఉద్యోగ ఉపాధ్యాయులను దెబ్బతీయడానికి మీరు ఆర్థికంగా వీళ్ళేదో అడుగుతూ ఉన్నారు. వీళ్ళను పక్కదారి పట్టించాలి, వీళ్ళు అడగొద్దు అంటే వీళ్ళ జీతాలు ఎక్కువ ఉన్నాయంటే అడగొద్దు అని చెప్పి దీన్ని సైడ్ చేయడం కోసం చేసిన